అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు కార్యము నూతన పరచుము. హబక్కూకు 3:2. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సహజంగా నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నప్పుడు కానీ, నూతన గృహంలో అడుగుపెట్టినప్పుడు కానీ, నూతన ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ మనం అన్ని నూతన వస్తువులు లేకపోతే నూతనంగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం. పరిస్థితులన్నీ నూతనంగా మార్చబడాలని ఆశపడుతూ ఉంటాం. అంతేకాదు మనం వినే వార్తలు, మనం వినే బోధలు, చివరికి దేవుని వాక్యం కూడా నూతనమైన రీతిలో, మరి నూతనమైన వాటి అందే అందరూ మొగ్గు చూపుతూ ఉంటాం కదా. అవును, హబక్కూకు ప్రవక్త ఈ మాట రాసినప్పటి కాల పరిస్థితులు ఎట్లా ఉన్నా ఏమై ఉన్నా కానీ సహజంగా మనం అందరం కోరుకునేది నూతనత్వం. మన దేవుడును ప్రభును కూడా యెషయా 43:19 ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను అని అంటున్నారు. ఇప్పుడే అని అంటున్నారు. మరో మాట ఏంటంటే 18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి అని చెప్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అయితే ఏంటా నూతన క్రియ? 19-20 నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, నేను ఏర్పరచుకునే ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మరో అద్భుతం ఏంటంటే అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరచుదు. ఇంకా ఏమంటే నా నిమిత్తం నేను నిర్మించిన జనుల స్తోత్రమును ప్రచురం చేదురు. ప్రైజ్ లార్డ్. యెహెజ్కేలు 36:20 మరో అద్భుతమైన నూతన కార్యం ఏమంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మొట్టమొదటిగా 2 కొరింథీ 5:17 క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనా సరే. తీతు పత్రిక 3:5 మన నీతి క్రియలను బట్టి కాక దేవుని మహా కనికరం చొప్పున పునర్జన్మానుభవం గలవారికి పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలిగి చేయట ద్వారా మనల్ని రక్షించు. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలాగే పరిగెత్తుతారు, సమస్యలుగా నడిచిపోతారు. ఎందుకంటే ఎలా అంటే సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే గనుక, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే గనుక. ప్రైజ్ లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఈ లోక మర్యాదలను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని మనసు మార్చుకుంటే నూతనపరచబడతాం. అలాగే మన పాత రూపం అంతరించి నూతన రూపాన్ని పొందుకుంటాం. ప్రైజ్ లార్డ్. ఎఫెసీ 4:22 చూస్తే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మునుపటి మీ ప్రాచీన స్వభావం వదులుకుని మీ చిత్తాన్ని బట్టి కాక మరి మీ చిత్త వృత్తిని బట్టి జరిగించే ప్రతి కార్యముల యందు నూతన పరచబడి నీతి యథార్థమైన భక్తి కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనగలుగుతారు. ప్రైజ్ లార్డ్. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ప్రకటన 3:12 ప్రభువారు జయించు వారికి దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసి అందులో నుండి వారికి మొదటి అన్నిటికీ వెలుపలు పోకుండా చేసి దేవుని పేరును, పరలోకంలో నూతనమైన యెరూషలేము పేరును, యెరూషలేము అనే దేవుని పట్టణ పేరును, ప్రభువారి కొత్త పేరు దాని మీద వ్రాస్తారట అంటున్నారు ప్రభు. అలాగే 2:17 జయించు వారికి ఒక తెల్లరాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఇస్తాను, అది పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలీదు అని చెప్పారు. ప్రైజ్ లార్డ్. అలాగే ప్రకటన 21:5 సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెబుతూ ఈ మాటలు నమ్మకమును నిజమును అయి ఉన్నవి అని చెబుతా ఉన్నారు ప్రభువారు. ప్రైజ్ లార్డ్. మరో అద్భుత కార్యం ఏమంటే విలాప వాక్యాలు 3:23 అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత ఆయనకు పుట్టుతూ ఉంది గనుక మనం నిర్మూలన కాకుండా వారమని దేవుని వాక్కు సెలవిస్తా ఉంది. మన జీవితాల్లో ఆయన చేస్తూ ఉన్న నూతన కార్యాలను బట్టి కీర్తన 33:3 చెప్పబడినట్లుగా ఉత్సాహధ్వనితో ఆయనను గురించి నూతన కీర్తన పాడుదామా?
ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మా జీవితాల్లో మీరు చేసే నూతన కార్యమును బట్టి దేవా, మా క్రియలను బట్టి మీకు కోపము కలిగినప్పటికీ అనుదినమును మా పట్ల చూపే ఎడతెగక నిలిచినట్టు ఆ నూతన వాత్సల్యతను బట్టి మీకు మా నిండు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దేవా. సంవత్సరములు జరిగిపోతూ ఉండగా నూతనమైన మీ కార్యముల ద్వారా మా హృదయాలను తృప్తిపరిచి మేము అతి సమీపంగా మీ వద్దకు వస్తూ మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను నాకు మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.